దేవుడు ఒక కుక్కని తయారు చేసి దాన్ని సృష్టించి దాంతో ఇలా అంటాడు, నువ్వు ఇంటి ముందు కాపలాగా ఉండి మనుషులకి కాపలా కాస్తూ ఉండు, నీకు దీనికి 20 సంవత్సరాలు ఇస్తున్నాను అని చెప్తే అప్పుడు ఆ కుక్క అంటుంది, వామ్మో నేను 20 సంవత్సరాలు అరవలేను స్వామి, నాకు 10 సంవత్సరాలు చాలు అంటుంది. తర్వాత ఒక కోతిని సృష్టించి నువ్వు నీ కోతి శాస్త్రాలతోటి జనాలందరినీ ఆనందపరచు, అలాగే నువ్వు శాఖాకారిగా ఉండు అని చెప్పేసి నీకు దీనికోసం 20 సంవత్సరాలు ఇస్తాను అంటే కోతి కూడా, అమ్మో నేను కోతి శాస్త్రాలతో 20 సంవత్సరాలు ఉండాలా, నేను ఉండలేను, నాకు 10 సంవత్సరాలు చాలు స్వామి అంటే సరే తదాస్తు అంటారు. తరువాత ఒక ఆవును సృష్టించి నువ్వు పొలం పనుల్లో సహాయం చేయి, అందరికీ ఆహారాన్ని అందజేయి, అలాగే పిల్లలకి పాలను అందజేయి, నీకు 60 సంవత్సరాలు ఇస్తున్నానని ఆవుతో అంటే ఆవు, అమ్మో నేను 60 సంవత్సరాలు ఆ గుడ్డు చాకిరి చేయలేను, నాకు 20 సంవత్సరాలు చాలు స్వామి అంటుంది. తర్వాత దేవుడు మనిషిని సృష్టించి భూమి మీదకి వెళ్ళు, తిను, తాగు, ఎంజాయ్ చేయి, శృంగారం చేయి, ఏదన్నా చేసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీకు 20 సంవత్సరాలు ఇస్తున్నాను అని చెప్తే అప్పుడు మనిషి ఏమంటాడో తెలుసా, స్వామి 20 ఏళ్ళ చాలా తక్కువ, ఆవు వద్దనుకున్న 60 ఏళ్ళు ఉన్నాయి కదా, 60 ఏళ్ళు, కోత వద్దనుకున్న 10 ఏళ్ళు ఉన్నాయి కదా, ఆ 10 ఏళ్ళు, కుక్క వద్దనుకున్న 10 ఏళ్ళు ఉన్నాయి కదా, ఆ 10 ఏళ్ళు, ఈ 20 ఏళ్ళు కలిపి మొత్తం 100 ఏళ్ళు ఇవ్వు స్వామి అంటే సరే అని స్వామి నవ్వుకొని నీ కర్మ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఇలా చెప్తాడు. ఫస్ట్ 20 ఏళ్ళు నేను ఇస్తా అన్న 20 ఏళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతుకుతారు. తర్వాత 40 ఏళ్ళు మీరు ఆవులాగా గొడ్డు చాకిరీ చేస్తారు. తర్వాత 10 ఏళ్ళు వాళ్ళు మనవరాలను ఆడిస్తూ ఆనందంగా ఉంచుతూ కోతిలాగా బిహేవ్ చేస్తాం. తర్వాత 10 ఏళ్ళు కుక్కలాగా ఇంటి ముందుకు వచ్చే వాళ్ళందరి మీద అరుస్తూ గోల చేస్తూ మూలుగుతూ ఉంటాం. ఇది మనిషి జీవితం.